కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్యానాన్ని విధ్వంసం చేస్తే సహించేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి, విధ్వంస శాఖ మంత్రి అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సిపిఐ పార్టీ జాతీయ సహాయ కార్యదర్శి కె నారాయణ ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో దోపిడీకి పాల్పడితే సహించేది లేదని, అలా కాదని ముందుకెళ్తే ప్రజా ప్రతిఘటన తప్పదని, కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అగ్రభాగాన సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశరావు, లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు మద్దిల రామారావు మరియు సిపిఐ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. తను పోర్టు కట్టుకో, కానీ పచ్చని పొలాలు కడతావా? ఆ కట్ట మొదలు పెడితే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌతరసాని పేరేమవుతుంది, నిర్మాణ పేరేమవుతుంది, మీ పేరేమవుతుంది ఎవరికి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీకు భవిష్యత్తు ఉంది, రాజకీయ భవిష్యత్తు. రాజకీయ భవిష్యత్తును ఇక సమాధి చేసుకోవద్దు. దీన్ని నిలబడి మా జిల్లా ప్రాంతం ప్రజానీకాన్ని కాపాడుతున్న బాధ్యత. ఏంటంటే కోర్టు వర్షం కూడా తీసుకోవడానికి వీలు లేదు అని ఒక మాట చెప్పాలి. చెప్పకపోతే ప్రజానీకం ఎందుకు చదివిస్తారు? ఇప్పుడు మేము చెప్తున్నాం, ప్రజానీకం ఎప్పుడో కార్యాచరణ మొదలుపెట్టి చెప్తాం, ఇంత బాధ్యత సాగిస్తాం. ఊరిపూర్ణ పోయి ఉన్న ప్రమాదాల గురించి ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. ఇక్కడ ఈ పోర్టుని, కార్గో పోర్టుని రానియకుండా చేస్తామని శపథం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం కానీ వెనకకపోతే మిమ్మల్ని కూడా జవాన్గా పరిస్థితి. ఇక్కడ అన్ని వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య పార్టీలు, ఒకే పార్టీ అందరూ కలిసింది ఈ త్వరణ కాపాడుకుందాం. మన తల్లిని కాపాడుకుందాం, మన మాతృభూమిని కాపాడుకుందాం, మన చుట్టూ చెమలు కాపాడుకుందాం, మన ప్రకృతిని కాపాడుకుందాం. దీనికోసం పనులు కావాలి అనే ఉద్దేశంతో ఈ ఉద్యోగం సాగిస్తున్నాం.